రామాయణం చదవనంత కాలం ఏమనిపిస్తుందంటే, రామాయణంలో చదవడానికి ఏముందండి, రామాయణం అంతా నాకు తెలుసు అంటాడు. రామాయణంలోంచి ఒక 2 సర్గలు తీసి అక్కడ పెట్టి 2 సర్గలు చదువు అన్నారనుకోండి. 2 సర్గలు చదివి నీకేమర్థమైంది చెప్పు అన్నారనుకోండి. చెప్పిన తర్వాత అది కాదయ్యా ఈ సర్గల్లో ఇంత అంతరార్థం ఉందా లేదా అన్నారనుకోండి. అప్పుడు అంటాడు ఏమంటే రామాయణం మిగిలిన పుస్తకాలు కూడా ఎక్కడ దొరుకుతాయి అంటాడు. అంటే ఇప్పుడు ఏం తెలిసింది, నాకు దాని గురించి కొన్ని తెలియవన్న విషయం తెలిసింది. తెలియవన్న విషయం తెలిసినటువంటి మరుక్షణంలో మీకు నాకు తెలుసునన్న అహంకారం పోతుంది. అందుకే పూర్వం విద్యార్థి అన్న మాట తర్వాతి కాలంలో వచ్చింది. విద్యార్థి అన్న మాట ఈ దేశంలో లేదు వాడుకలో. ఈ దేశంలో వాడుకలో ఉన్న మాట ఏమిటో తెలుసా అండి, వినేతః. వినేతులు అని పిలిచేవారు. అంటే వినయమును అపేక్షించుచున్నవారు అని. విద్యా దదాతి వినయం అంటే విద్య తనంత తాను వినయమును ఇవ్వలేదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. విద్య తనంత తాను వినయం ఇచ్చేయడమే నిజమైతే చదువుకున్న వాళ్ళందరికీ వినయం ఉండాలి. అప్పుడు రావణాసురుడికి కూడా వినయం ఉండాలి. ఎందుకంటే ఆయన వేదం చదువుకున్నాడు, ఘన జటా చెప్పాడు. ఎక్కడుంది వినయం? విద్యా దదాతి వినయం కాదు, విద్య మీకు వినయం ఇచ్చేస్తుంది కాదు దాని అర్థం. మీరు తెలుసుకున్న కొద్దీ మీకు చాలా తెలియవన్న విషయం మీకు తెలియబడడం చేత మీ అహంకారం నశించి మీరు వినయంగా ఉండగలిగిన స్థితి రావడం విద్య చేత వినయాన్ని పొందడం. కాబట్టి ఇప్పుడు ముందు పాత్రత మన దగ్గర ఉండాలి. మనకేమీ తెలియదురా అన్న విషయాన్ని తెలుసుకుంటూ ఉండడమే విద్య. అదే ఎడ్యుకేషన్. ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్కి వాల్యూ ఏమిటి? నాకేమీ తెలియవు సుమా అని తెలుసుకుంటూ ఉంటే జీవితంలో దీనివల్ల వచ్చే ఉత్తరక్షణ ఫలితం అంటే మిగిలినవి అనేకంగా వచ్చి అందులోకి చేరుతాయి. కానీ ఒక సూర్యబింబంలోంచి కిరణాలు అనేకం ప్రసారం అవుతుంటాయి. కానీ ఒక సూర్యబింబం మధ్యలో ఉండి ఇన్ని కిరణములకు కేంద్రస్థానమై ఉంటుంది. అలా అసలు మీరు చదువుకుంటే, అంటే చదువుకోవడం అంటే నా ఉద్దేశంలో నాకేమీ తెలియదని తెలుసుకుంటూ ఉంటే విద్య చేత మీకు వచ్చే ఉత్తరక్షణ ప్రయోజనం ఏమిటవుతూ ఉంటుంది? వినయం. సరే, వినయం కలిగి ఏం చేస్తూ ఉంటారు? వాల్యూ అని కదా మీరు అన్నారు. వాల్యూ అంటే దట్ విచ్ ఈజ్ ప్రొజెక్టెడ్ అని పైకి తెలియబడుతుంది. ఈ యాపిల్ పండు వాల్యూ ఎంతండి అంటే మీరు ఇన్ని క్యాలరీస్ అనన్నా చెప్పాలి, లేకపోతే ఓ 10 రూపాయలనన్నా చెప్పాలి. అంతకన్నా వినా మార్గం ఏమి ఉండదు దానికి. అలా విద్య వలన వచ్చేటటువంటి ప్రయోజనం ఏమి? ప్రవర్తన. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, శాస్త్రం ఇంతే చెప్తుంది. విద్య యొక్క విలువ నడువడి అంటే ప్రవర్తించుట. ప్రవర్తించుట అన్న మాట దగ్గరికి వచ్చేటప్పటికీ ప్రవర్తన అన్న మాట కదలికకి సంబంధించింది. మీరు నిద్రపోతున్నప్పుడు ప్రవర్తన ఏముండదు. ఇంకా నేను నిద్రపోతున్నాను అనుకోండి, కోటేశ్వరారు అలా ప్రవర్తించారు ఏమిటండి అని మీరు నన్ను అనడానికి అవకాశం ఏమి ఉండదు. ఎందుకంటే నా ఎందు రియాక్షన్ చచ్చిపోతుంది. నేను నిద్రపోతున్నప్పుడు వచ్చి కోటేశ్వరారు నువ్వు పరమ దుర్మార్గుడవయ్యా అన్నారనుకోండి, నాకేం బాధ ఉండదు. కోటేశ్వరారు మీరు మహానుభావుడు అండి అన్నారనుకోండి, నాకేం స్పృహ ఉండదు, రియాక్షన్ ఉండదు. మరి ప్రవర్తన ఎప్పుడు ఉంటుంది? కదలిక ఎప్పుడు ఉంటుంది? యాక్షన్ రియాక్షన్ అన్నది నేను జాగృతిలో ఉంటే, అంటే నా ఇంద్రియములు లేచి ఉంటే ప్రవర్తన ఉంటుంది. ఈ ప్రవర్తన ఉన్నప్పుడు మీరు ఏ ఒక్కరితోటో రియాక్ట్ అవ్వరు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. తల్లి తండ్రితో మొదలుపెట్టి కాలేజీలో మీ తోటి విద్యార్థులతో, న్యూస్ పేపర్ బాయ్తో, మీకు పాలు తెచ్చేటటువంటి పాలు అమ్ముకునేటటువంటి వారితో, అందరితోటి మీరు ఇంటరాక్ట్ అవుతూనే ఉంటారు. అలా ఏదో రకంగా ప్రతిస్పందిస్తూనే ఉంటారు. మీ ఎవ్వరూ లేకపోయినా మీ మనసు ఏదో రికలెక్ట్ చేసుకుని ప్రతిస్పందిస్తుంది. ఈ ప్రతిస్పందనలతో కూడినటువంటి జీవన శైలికి ప్రవర్తన అని పేరు. అది నియంత్రింపబడడంలో శాస్త్రాలన్నీ ఎవరికి బోధ చేస్తాయంటే వృద్ధులకు బోధ చెయ్యవు ప్రవర్తన. భగవద్గీత చెప్తే కృష్ణ పరమాత్మ భీష్మాచార్యుల వారికి చెప్పాలి. నిజంగా జ్ఞానము కలిగిన వాడికి చెప్పాలి అంటే యుద్ధ భూమిలో అందరిలోకి పాత్రత కలిగినటువంటి వాడు భీష్ముడే. కానీ భీష్ముడికి చెప్పలేదు, ధర్మరాజుకి చెప్పలేదు. యుద్ధం చూడ్డానికి అందరూ ఋషులు వచ్చారు, ఆ ఋషులకి చెప్పలేదు, అర్జునుడికి చెప్పాడు. శుకుడు భాగవతం చెప్తే పరీక్షిత్తుకు ఒక్కడికే చెప్పాడు. ఒక్కరికే చెప్తుంటారు. మీరు గమనించండి, సనాతన ధర్మంలో ఒకరికే చెప్తారు. 1,00,000 మందిని కూర్చోబెట్టి సభలు ఉండవు. ఎందుకు ఒక్కరికే చెప్తారు అంటే ఆ ఒక్కరు మీరు అవుతూ ఉండాలి ఎవరికి వారు. అందులో కారణం ఒక్కటే,
ఎందుకు చిన్న వయస్సులో ఉన్న వాళ్ళకి, యవ్వనంలో ఉన్న వాళ్ళకి, ఎక్కువ ప్రధాన పాత్ర పోషించేటటువంటి వాళ్ళకి చెప్తారంటే, ఎవరు బాగా ఆవేశమునకు వశమయ్యారో వాళ్ళకి శాస్త్రబోధ చేస్తారు. ఎందుకు మీ వయస్సులో ఉన్న వాళ్ళకి మంచి మాటలు చెప్పాలి అని అడిగితే దానికి ఒక్కటే కారణం. జీవితంలో ఎమోషన్ అని ఒక మాట ఉంటుంది. నేను చెప్పిన దాన్ని మీరు చాలా క్యాజువల్గా తీసుకోకండి. మీకు ఇప్పుడు నేను చెప్పిన మాటలు మీరు ఇంటికి వెళ్ళి విచారణ చేయండి. కోటేశ్వరారు చెప్పిన మాటల వల్ల మనకేమైనా ఉపయోగం ఉందా అని. నేను చెప్పింది ఎంత యథార్థాన్ని మీకు విజ్ఞాపన చేస్తున్నానో మీకు అర్థమవుతుంది. ఈ ఎమోషన్ అన్ని వయస్సుల్లోనూ ఒక్కలా ఉండదు. నీళ్లు కాచుకుంటాం మనం స్నానం చేయడానికి. ఇప్పుడంటే గ్యాస్ స్టవ్ మీద కాస్తున్నారు. మా చిన్నతనంలో పొయ్యిలో కాచేవారు, బాయిలర్లో కాచేవారు. నీరు కాచేటప్పుడు ఉండే శ్రద్ధ, పాలు కాచేటప్పుడు ఉండే శ్రద్ధ వేరుగా ఉంటాయి. నీళ్లు కాచేటప్పుడు పొయ్యి మీద నీళ్లు పెట్టి మీరు ఇంకొక పని ఏదైనా కాసేపు పేపర్ చదివి వచ్చి చూడొచ్చు. నీళ్ళు అలా మరిగిపోతున్నాయి అనుకోండి, పెద్ద సమస్య ఉండదు. పొయ్యి ఆర్పేసి మీరు నీళ్లు పట్టుకెళ్ళిపోయి తొరుపుకుని నీళ్లు పోసేసుకోవచ్చు. అలా మీరు పాలు వదిలేసి వెళ్ళిపోయారనుకోండి, ఇక్కడ నీళ్లు మరుగుతూ ఉంటాయి, మీరు వచ్చేటప్పటికి పాలు ఉండవు, పొంగిపోయి పడిపోతాయి. పాల ఎమోషన్ వేరు, నీటి ఎమోషన్ వేరు. నేను మాట్లాడుతున్నది సైంటిఫిక్గా కాదు, తార్కికంగా మాట్లాడుతున్నాను. ఎమోషన్ అనేటటువంటి దాని స్థితి మీ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి, మీ ఏజ్ గ్రూప్ అంటే నేను మాట్లాడుతున్నది పిల్లలను ఉద్దేశించి. ఎమోషన్ బతికున్నంత కాలం ఉంటుంది, ప్రతివాడికి ఉంటుంది ఎమోషన్. నాకు ఉంటుంది ఎమోషన్, చిట్ట చివర ఊపిరిపోయేటప్పుడు కూడా ఎమోషన్ ఉంటుంది. కానీ మీ వయస్సులో ఉండే పిల్లల యొక్క ఎమోషన్ వేరు. ఇవాళ నేను దీని మీద ఎడ్యుకేషన్ వాల్యూగా ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే, ఇవాళ జరుగుతున్నటువంటి కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారాలన్నీ ఏ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎక్స్ప్లాయిటింగ్ ది ఎమోషన్ యొక్క మారు పేరే జరుగుతున్న వ్యాపారాలు. మీరు గమనించండి, ఎప్పుడైనా మీరు ఆ దృష్టికోణంలో ఒక్కసారి విచారణ చేయడం ప్రారంభించండి. నేను మీకు ఏదో 1-2 ఉదాహరణలు చెప్పి వదిలేస్తాను, కానీ మీరు ఆ దృష్టికోణాన్ని కంటిన్యూ చేయండి. చేస్తే మీకు అర్థమవుతుంది. మీ ఎమోషన్ని పణంగా పెట్టుకొని కొన్ని వేల కోట్ల రూపాయల సంపాదన జరుగుతుంది. మనం చాలా ఫ్రీగా మాట్లాడుకుందాం. నాకేం అరమరిక లేకుండా నేను మాట్లాడతాను, నాకేం భయం లేదు. నేను ఉన్న విషయాన్ని ఉన్నట్టు ప్రస్తావన చేయగలిగిన ధైర్యం ఉన్నంతకాలమే ప్రసంగాలు చేస్తాను. నాకు ఆ ధైర్యం లేని నాడు నేను ఏ వేదికకి వెళ్ళను, నేను ప్రసంగాలు చెయ్యను. బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇండియా అని ఒకటి ఉంది. ఒకానొకప్పుడు నా చిన్నతనంలో దానికి కొన్ని వేల కోట్ల ఆస్తులు లేవు. సంవత్సరంలో ఎప్పుడో 1-2 మ్యాచెస్ జరుగుతుండేవి. ఇవాళ బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్లో ఉండేటటువంటి పదవుల కోసం పెద్ద పెద్ద వాళ్ళ మధ్య కూడా పెద్ద పెద్ద రాజకీయాలు, కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు. ఇవాళ క్రికెట్ ఆడడం అంటే కొన్ని వేల కోట్ల రూపాయల ఐశ్వర్యం సంపాదిస్తున్నారు. కానీ మీరు ఒక్కటి ఆలోచించండి, ఇండియాలో ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ పెట్టాలి అంటే పిల్లల పరీక్షలు జరిగే కాలం ఏమైనా ఉందా అని ఆలోచిస్తారు. వెన్యూస్ ఖాళీ ఉంటాయా టైంలో, కాలేజెస్ అవి పోలింగ్ బూత్లు పెట్టడానికి ఆలోచిస్తారు. మీకు అది ఏప్రిల్ కావచ్చు, మే కావచ్చు, క్రికెట్ షెడ్యూల్ పెట్టేటప్పుడు మాత్రం మీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవ్వరూ లేరు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీ ఎమోషన్ ఎక్స్ప్లాయిట్ అయిపోతుంది. మీకు క్రికెట్ చూడడం మీ ఎమోషన్, మీ ఎమోషన్ని అడ్డు పెట్టుకుని మీరు నాశనం అయిపోయినా ఎవ్వరికీ అక్కర్లేదు. నోబడీ కేర్స్ ఫర్ దట్. కావలసింది ఏమిటంటే ఉదయం నుంచి రాత్రి వరకు అలా ప్రసారం జరుగుతూనే ఉంటుంది.